బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. విజయనగర కీర్తి పతాక. విజయనగర సామ్రాజ్య వైభవోజ్వల కీర్తి పతాక హంపి తెలియని వారుండరు. విజయనగర రాజు అచ్యుతరాయల కాలంలో పెనుగొండ కోశాధికారి విరుపಣ್ణ పర్యవేక్షణలో నిర్మితమైన లేపాక్షి ఒడిలో 25 ఏళ్ల పాటు పెరిగినవాడిని. లేపాక్షిలో మాట్లాడే రాళ్ళు, నడిచే రాళ్ళు, వేలాడే రాళ్ళు, పాడే రాళ్ళు, ఆడే రాళ్ళు, వెంటాడే రాళ్ల మధ్య తిరుగుతూ పెరిగినవాడిని. అలాంటి లేపాక్షి సృష్టికర్త అయిన విజయనగరం హంపీని చాలా ఆలస్యంగా చూసినందుకు సిగ్గుపడుతూ 53 ఏళ్ల వయసులో మొన్న ఈ మధ్య తొలిసారి హంపీకి వెళ్ళాను. విజయనగర రాజుల చరిత్ర, హంపి వైభవం గురించి ఇప్పుడు సామాజిక మాధ్యమాల నిండా అనంతమైన సమాచారం ఉంది. హంపీని చూసిన నా ఆనందానికి, ఆశ్చర్యానికి, తన్మయత్వానికి మాటలు చాలు. ఊహ తెలిసినప్పటి నుండి హంపి ప్రేమలో పడడానికి మా నాన్న నాకిచ్చిన ఈ పుస్తకాలే కారణం. 1 కొడాలి వెంకట సుబ్బారావు హంపి క్షేత్రం, పుట్టపర్తి నారాయణాచార్యుల వారి పెనుగొండ లక్ష్మి, పుట్టపర్తి వారిదే మేఘదూతం, రాయలనాటి రసికత పేరిట రాళ్లపల్లె అనంతకృష్ణ శర్మ గారు రాసిన వ్యాసాలు, రాయలనాటి రసికత జీవనం అని పుట్టపర్తి నారాయణాచార్యుల వ్యాసాలు, ఇవి కాక టూకీగా చదివిన తిరుమల రామచంద్ర గారి హంపి నుండి హరప్పా దాకా, కృష్ణదేవరాయలు అనువాద గ్రంథం, ఇతర పుస్తకాలు హంపి మీద మరింత ఆసక్తిని పెంచాయి. కొడాలి, పుట్టపర్తి, రాళ్లపల్లి, విశ్వనాథ లాంటి తెలుగు సాహితీ మేరు నగ ధీరులు హంపి గురించి చెప్పిన కథనాల ముందు నాలాంటి వారు హంపి గురించి చెబితే సూర్యుడి ముందు దివిటీ పెట్టినట్లుంటుంది. వారి స్థాయి భావన, పటిమ, భాషా నైపుణ్యం, అనేక చారిత్రక గ్రంథాల అధ్యయనం నాకు లేదు కాబట్టి వారి కళ్ళతోనే నేను హంపీని చూశాను. వారు అక్షరీకరించిన క్రమంలోనే హంపీలో తిరిగాను. వారేమి చెప్పారో అదే చెప్తాను. ఇందులో మెరుపులుంటే వారివి, లోపాలుంటే నావిగా అనుకోండి. తారీఖులు, దస్తావేజుల మీద నాకంత శ్రద్ధ లేదు. ఎప్పుడో 30 ఏళ్ల కింద పోటీ పరీక్షలకు చదివిన చరిత్రే తప్ప తరువాత అంత తదేకంగా చరిత్ర పుస్తకాలు చదవలేదు. కాబట్టి తెలుగు సాహిత్యంలో వెలుగుతున్న హంపి నాకెలా కనిపించింది అన్న విషయానికే పరిమితమవుతాను. ఇందులో కొన్ని తేదీలు, ప్రస్తావనలు, సంఘటనలు అటూ ఇటూ ఉండవచ్చు. నాది సాహితీ దృష్టి కాబట్టి ఇందులో ఎక్కడైనా చరిత్ర తడబడితే క్షమించండి. ఒక్క ఎపిసోడ్లో హంపి ఒదగదు కాబట్టి ఒక సీరియల్లా అనేక భాగాలుగా ఈ ఎపిసోడ్లు చేయదలుచుకున్నాను. ఏ రెఫరెన్స్ ఎక్కడి నుండి తీసుకున్నానో ఎక్కడికక్కడే చెప్తాను. కొడాలి, పుట్టపర్తి లాంటి పెద్దల పద్యాలు ఈ తరానికి నేరుగా అర్థం కావు కాబట్టి వారి హృదయాన్ని వచనంలో నాకు అర్థమైనంత వరకు వివరించడానికి ప్రయత్నిస్తాను. ఆ పద్యాలు తెలియాలి కాబట్టి సందర్భాన్ని బట్టి యథాతథంగా పేర్కొంటాను. హంపి గొప్పదో, హంపి క్షేత్రం కావ్యం గొప్పదో తేల్చుకోలేని ఉక్కిరి బిక్కిరి నాది. తెలుగులో హంపి గురించి ఇంకే రచన కొడాలి దరిదాపుల్లోకి కూడా రాలేదు. 1904లో పుట్టిన కొడాలి వెంకట సుబ్బారావు 1932లో మరణించారు. బతికిన 28 ఏళ్ల కాలంలో ఒక మెరుపులా వెలిగారు. తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. మచిలీపట్నంలో విద్యార్థిగా ఉండగా కాలేజీలో గొడవైతే మడత మంచం ఇనుప చువ్వ చేతబట్టి 400 మంది విద్యార్థులతో తలపడ్డ ఒక్కడు కొడాలి అని విశ్వనాథ సత్యనారాయణ పొంగిపోయి ప్రశంసగా ప్రత్యేకంగా హంపి క్షేత్రం ముందు మాటలో పేర్కొన్నారు. తన మానాన తను సంధులు, సమాసాలు చెప్పుకునే సగటు పరమ సాత్విక పంతులు కాదు కొడాలి. కండబలం, గుండెబలం కల గట్టి మనిషి కాబట్టే విజయనగర రాజుల కత్తి పదునులో తనను తాను ఊహించుకుని రాసిన కావ్యం హంపి క్షేత్రమని విశ్వనాథ సత్యనారాయణ అనన్య సామాన్యమైన సర్టిఫికెట్ ఇచ్చారు. అలాంటి హంపి క్షేత్రం పుస్తకాన్ని చేతిలో పట్టుకుని కొడాలి ఎక్కడ ఏమి చెప్పారో అక్కడ ఆ పద్యాలను చదువుకుంటూ హంపి తిరిగాను. మిమ్మల్ని కూడా అలా నా వెంట హంపికి తీసుకెళ్లాలని నా ప్రయత్నం. పదండి పోదాం. రాళ్ళు నోళ్ళు విప్పి తమ చరిత్రను తామే చెప్పుకునే విజయనగర వీధుల్లోకి, విజయనగర కీర్తి పతాక ఎగరేసిన వినువీధుల్లోకి. హంపి మీద సీరియల్గా వచ్చే ఎపిసోడ్లలో విజయనగర పతాక ఇది మొదటి ఎపిసోడ్.
శిలలు ద్రవించి ఏడ్చినవి అన్న తరువాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.